ఇంకొంచెం ఆ పర్సన్తో మనం గనక రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టయితే మీరు గమనిస్తే చిత్రంగా వాడి తాలూకు స్వీట్నెస్, వాడి తాలూకు మైల్డర్నెస్ మనకు అవగాహన అవుతుంది. సో కమ్యూనికేట్ అవ్వాలని ఉన్నప్పటికీ వీడి బిహేవియర్ ఇలా ఉండడం వల్ల కమ్యూనికేషన్ జరుగుతుందా చెప్పండి? ఎవరైనా మాట్లాడతారా వాళ్ళతో ఇలా ప్రిక్కీగా అది ఉంటే? సో వీడు అప్పుడు అనుకుంటూ ఉంటాడు అనమాట, ఏంటంటే ఏంటి నాతో ఎవరో కమ్యూనికేట్ అవ్వట్లేదు, నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు అనుకుంటూ ఉంటాడు. చిత్రంగా వీడితో సరిగ్గా మాట్లాడటానికి వీడే కారణం అని తెలిస్తే వాడు హెల్దీ పర్సన్ అయిపోతాడు కదా. ద ప్రాబ్లం ఏంటి, వీడే అనుకుంటాడు అవతల వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటాడు. కానీ యాక్చువల్గా ద ప్రాబ్లం లైస్ విత్ దిస్ ఫెలో. ఎందుకు? వాడు ఎక్స్టర్నల్గా చాలా ప్రిక్కీగా ఉంటాడు, సర్కాస్టిక్గా ఉంటాడు. సో వాడు ఎంత కమ్యూనికేట్ అవుదాం అనుకున్నా పీపుల్ వాడితో కమ్యూనికేట్ అవ్వరు. సో ఫస్ట్ ఇనీషియల్ ఫేజ్ అంతా వీడితో చాలా రఫ్గా, చాలా టఫ్గా ఉంటుంది ఈ ఓపెన్షియా ఫెలోతో. బట్ వన్స్ వీడితో కొంచెం కమ్యూనికేట్ అయ్యి కొంచెం బెటర్మెంట్ వచ్చి కొంచెం రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత చాలా హెల్దీగా ఉంటుంది రిలేషన్షిప్. ఎందుకంటే వాళ్ళలో ఉన్న వాడు పైకి మాత్రమే అంత ప్రికీగా ఉంటాడు కానీ వాడు లోపల హీఈస్ ఏ గుడ్ ఫెలో. సో ఈ రకమైనటువంటి డిస్పొజిషన్ ఎక్స్టర్నల్గా మనకి కనపడుతుంటుంది. బట్ లోపల మనం చెప్పుకున్న క్యారియోఫిల్లెల్స్ ఫైట్ మాత్రం నడుస్తూనే ఉంటుందండి. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి సైమల్టేనియస్గా. ద స్ట్రగుల్ బిట్వీన్ ద మ్యాస్కులైన్ అండ్ ఫిమినైన్ క్వాలిటీస్. అది ఇంటర్నల్గా మాత్రం ఈ క్యారియోఫిల్లెల్స్ అన్ని చోట్ల అది అది రన్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్ లాగా. ఎందుకంటే నేను లిమిట్ అయిపోతున్నాను అనేటువంటిదే వీడి డెల్యూజన్. సో ఇంటర్నల్గా వాడు దేని మీదైతే డిపెండ్ అయ్యి ఉన్నాడో అది ఏ పర్టికులర్ థింగ్ అయినా, అది ఒక్కొక్కసారి హ్యూమన్ ఫామ్ కాకపోవచ్చు. సపోజ్ నాకు ఒక ఇల్లు ఉంది ఇట్ సెల్ఫ్ అనుకుంది ఎగ్జాంపుల్, విచ్ గివ్స్ మీ సెక్యూరిటీ. అది నాకు అన్నీ ఇస్తుంది. నెల అయ్యేసరికి నేను చక్కగా ఏ రకమైన అద్దెలు కట్టక్కర్లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దట్ గివ్స్ మీ సెక్యూరిటీ అనే ఐడియా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ ఇంట్లో ఉండడం వల్లే నేను ఇంకా మంచి అపార్ట్మెంట్కి వెళ్ళలేకపోతున్నాను అనే ఒక లిమిటేషన్ ఐడియా కూడా సైమల్టేనియస్గా రన్ అవుతుంది. లేదా మీ ఇదివరకు చెప్పుకున్నాం మనం గ్రామ ప్రాంతాల నుంచి, ఫస్ట్లో మనం చెప్పుకున్నాం పల్లెటూరు నుంచి, ఈ పల్లెటూరే నన్ను లిమిట్ చేసేస్తోంది అనుకోవటం. ఇలా ఏదైతే వాళ్ళకి యాక్చువల్ బ్రెడ్ అండ్ బటర్ ఇస్తోందో దాని మీదే అది నన్ను లిమిట్ చేస్తోంది అనే భావన ఉండడమే వీళ్ళ డెల్యూషన్, ఈ క్యారియోఫిల్లెల్స్. ఆ బ్యాక్గ్రౌండ్లో అది నడుస్తున్నప్పుడు ఫ్రంట్ దాంట్లో వీళ్ళు డిస్పోజిషన్ చాలా ప్రికీగా ఉంటుంది ఈ ఓపెన్షియా వాళ్ళకి. సో ఇనీషియల్ ఫేజ్ చాలా టఫ్ అండ్ రఫ్గా ఉంటుంది. బట్ వన్స్ అది కొంచెం సెటిల్ అయిన తర్వాత వీళ్ళ తాలూకు స్వీట్నెస్ మిగతా వాళ్ళకి అర్థం అవుతుంటుంది. ఎందుకంటే నిజంగా వీళ్ళేం ప్రికీ కాదు మీరు చూసినట్టయితే. ఎందుకంటే వాడే బోర్డు అంత స్ట్రగుల్లో ఉన్నాడు, వాడే నిర్ణయించుకోలేకపోతున్నాడు, వాడే లిమిటేషన్ అనేటువంటి డెల్యూజన్లో ఉన్నాడు. ఇంకా వాడేం హార్మ్ చేయగలడు, వాడికి ఆ ఐడియా లేదు. బట్ ద ఎక్స్టర్నల్ థింగ్ విల్ మేనిఫెస్ట్ లైక్ దిస్ ఇన్ దీస్ ఓపెన్షియా పీపుల్. ద సోర్స్ ఇట్ సెల్ఫ్ మీరు చూసినట్టయితే ద లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ యాజ్ థార్న్స్ అండ్ ద స్టెమ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ సక్యులెంట్. మీరు బొటానికల్గా స్టడీ చేస్తే ఈ జీరోఫైట్స్ అంటారు వీటిని. ఈ జీరోఫైట్స్ దెమ్ ఇట్ సెల్ఫ్ అవి చూడగానే మనకి కొంచెం ముద్దు వచ్చినట్టుగా కనపడతాయి ఆకారం. ఇళ్లలో కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. బట్ ద థార్న్స్ దే విల్
give you that pain externally. The leaves are reduced as spines in these xerophytes. So according to the doctrine of signatures, this same idea is reflected as a disposition that these people are externally very spiky. They may cause you a little bit pain in the initial phase, but once the connection happens, the sweetness and the milderness of these beings will be expressed. ఆ ఇనీషియల్ ఫేజ్లోనే వీళ్ళు చాలా చిరాక్గా ఉంటారు. దేర్ ఈస్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ ఫర్ స్మాలర్ థింగ్స్. పొద్దున్నే లేచి ఏమిటిది ఇంట్లో ఎలా పెట్టావు, నిన్న రాత్రి చెప్పాను కదా ఇడ్లీ పిండి నేను ఎక్కడ పెట్టమన్నాను, ఫ్రిడ్జ్లో రైట్ సైడ్ కార్నర్లో పెట్టమన్నాను, నువ్వేమిటి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పెట్టావు అని చెప్పి పొద్దున్నే లేచి వైఫ్ మీద ఇష్టం వచ్చినట్టు ఎగురుతాడు. ఆఫీస్కి వచ్చాడు, ఆఫీస్కి వచ్చాక ఆఫీస్ బాయ్ ఏదో అజాగ్రత్త చేత కొంచెం దుమ్ము ఎక్కడో ఉండిపోయింది, పెద్ద పెద్ద కేకలేసి వాడిని రప్పించి మళ్ళీ తుడిపిస్తాడు. మిగతాదంతా బాగానే ఉంది కదా సార్, ఏదో చిన్న అర్థమే కదా అంటే వాడు నో 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 పెర్ఫెక్ట్గా ఉండాలంటాడు. ఇలా ప్రతి చిన్న విషయం, వాడు ఆ డేలో స్టార్ట్ అవుతున్న ప్రతి విషయం వాడికి ఇరిటేషన్ కలిగిస్తూనే ఉంటుంది, వాడు తిడుతూనే ఉంటాడు. సో అదే చెప్పాను, మోర్ సిమిలారిటీ విత్ నక్స్వామిక. దీనికి ఈ రెమెడీకి నక్స్వామికతో ఉన్న సారూప్యత చాలా టిపికల్గా ఉంటుంది మనం చూసినట్టయితే. ఆ డిస్పోజిషను, యాటిట్యూడ్, బిహేవ్, కానీ ఐడియా, ద బ్యాక్గ్రౌండ్ ఐడియా and the sensation will differ, but the disposition seems like Nakswamika. Chamomilla, Nakswamika, irritability, anger, getting frustrated for trifles. And next point చూసుకున్నట్టయితే దీస్ ఆర్ అంబిషియస్ పీపుల్. మళ్ళీ అగైన్ లైక్ నక్స్వామిక, చాలా అంబిషియస్గా ఉంటారు ఈ ఓపున్షియా పీపుల్. ఏదో ఉన్నదాంతో సర్దుకుందాం, ఈ వ్యాలీ దొరికింది కదా దీంతో సాటిస్ఫై అవుదాం అని ఉండదు. దే ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ సంథింగ్ దట్ దే డిడెంట్ హ్యావ్. ఏదో లేదు, దాన్ని సాధించాలి. ఆ తృప్తి అనేటువంటిది వీళ్ళల్లో ఆబ్సెంట్ ఉంటుంది. తృప్తి పడలేరు. నక్స్వామిక వాడు కూడా అంతే. మీరు నక్స్వామిక చూసినట్టయితే లొగానేసియాలో వాడికి ఉన్న ఆ కంప్లీట్ పెరాలిటిక్ స్టేట్ ఎక్కడొస్తుంది, వెన్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్, దెర్ ఈస్ ఎ డీప్ ఇంపాక్ట్, దెర్ ఈస్ ఎ బిగ్ ఇంపాక్ట్ రిగార్డింగ్ దట్ డిసప్పాయింట్మెంట్. మీరు లొగానేసియాలో చూసుకుంటే, సో డిసప్పాయింట్మెంట్ రావాలంటే ముందు ఒక అపాయింట్మెంట్ ఉండాలి కదా, వాళ్ళు ఏదైనా పెద్దగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దట్ అంబిషియస్ నేచర్ ఆఫ్ నక్స్వామిక ఇన్ ద కోప్డ్ అప్ స్టేట్ will never give you the complete paralytic state which you observe in the active passive reactions and the sensation. But once that thing didn't happen, adi jaragaledu, then all these symptoms of sensation and reaction are established. The idea of complete paralysis మనం చూస్తాం ఎప్పుడు, ఆ అనుకున్నది సాధించకపోతే, అనుకున్నది జరగకపోతే, ఆ అంబిషన్ నెరవేరకపోతే. బట్ వెన్ కోప్డ్ అప్ స్టేట్లో ఉంటే గనక మనకు ఆ అంబిషియస్ నేచర్ కనపడుతుంది. ఎందుకంటే అలాంటి ఫెయిల్యూర్ స్టేట్ ఏం రాలేదు కాబట్టి, సంథింగ్ హ్యాపెన్ అవ్వలేదు కాబట్టి వీడి తాలూకు ఇంటెన్స్ స్ట్రగుల్ అంతా కనబడుతుంది టు గెట్ థింగ్స్ డన్ యాజ్ హీ థింగ్స్. వాడు అనుకున్నట్టుగా జరిగిపోవాలి, లేకపోతే వాడికి షెడ్యూల్ అంతా నేను అనుకున్నట్టు జరగాలి, కొంచెం కూడా పక్కకి జరగకూడదు అంటాడు.
And when things doesn't happen in that manner, you see the high intense rays of these people. అది నాకు స్వామికాలం. కానీ అపున్షియా దగ్గరకు వచ్చేసరికి వీడికి అంతే రేజ్ ఉంటుంది, వీడికి అంతే అంబిషియస్ నేచర్ ఉంటుంది. సో వీడికి అంతే దుందుడుకు స్వభావం ఉంటుంది. కానీ ద ఎంటైర్ ఐడియా ఫ్రమ్ విచ్ దిస్ థింగ్ ఆరిజినేట్స్ విల్ డిఫర్. ద అంబిషియస్నెస్ ఆఫ్ నక్స్వామిక డిఫర్స్ ఫ్రమ్ ద అంబిషియస్ నేచర్ ఆఫ్ ద ఓపెన్షియా. ఎందుకంటే ఓపెన్షియాలో అంబిషియస్ నేచర్ అంతా ఏంటి, దేని మీద ఆధారపడి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుందండి చెప్తారా ఎవరైనా? That they lack something and they want to achieve it, sir. Pardon? That they lack something, వాళ్ళకి ఏదో లేదు, అది సాధించాలి అని ఒక తపన. ఏది లేదు? వాట్ ఈస్ దట్ థింగ్ దే ల్యాక్? దట్ ఈస్ ద థర్డ్ సబ్ క్లాస్ ఫీచర్ కదా. Yes, sir. ఏదది? Desire for independence. Very good. They think that they are not independent. వాళ్ళ ఐడియా ఎంతసేపు అది. దే థింక్ దట్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే హ్యావ్ నో ఐడెంటిటీ. అందుకే మనకి మినరల్ కింగ్డమ్లో ఉన్న థర్డ్ రోని తీసుకొచ్చి థర్డ్ సబ్ క్లాస్తో కంపేర్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆ ఇమేజ్ ఇష్యూయే అంతో ఎంతో. అఫ్ కోర్స్ వాట్ సార్ట్ ఆఫ్ ఇమేజ్ విల్ గివ్ యూ ద కింగ్డమ్, బట్ ద సూపర్ క్లాస్, ద ట్రీ ఆన్ విచ్ ఆల్ దీస్ బ్రాంచెస్ అరైజ్ ఈజ్ ది ఐడెంటిటీ. మీరు చూసినట్టయితే సో వీడికి అంబిషియస్ నేచర్ అంతా ఐడెంటిటీ ఇష్యూస్ మీద, ఇండిపెండెన్స్ ఇష్యూస్ మీద, ఇండివిజువాలిటీ ఇష్యూస్ మీద వీడి అంబిషియస్ నేచర్ డెవలప్ అవుతుంది. వేరస్ ద అంబిషియస్నెస్ ఆఫ్ నక్స్వామిక ఈజ్ ఎ సిఫిలిటిక్ కథింగ్. అవసరమైతే అవతల వాళ్ళు తొక్కుకైనా వెళ్ళి సాధించాలనేటువంటి దృక్పథం. It doesn't bother about other people. So once that thing was not done, then you will get the disappointment and you see all the complete paralytic state of Loganaceae and the typhoid miasm of Naqshwamika. So ఈ రకంగా మనం సిమ్టమాటిక్గా ఎంత సిమిలారిటీ ఉన్నప్పటికీ ఇదే దీని అడ్వాంటేజ్. ఎందుకంటే అసలు సబ్ క్లాస్ పొద్దున్నే బుధవారం నేర్చుకుని లేచి 5 లేచి వాకింగ్ చేసుకుని బ్రష్ చేసుకుని చదువుకోవాలి మనం. ఏంటి నీడు? బికాస్ దేర్ ఆర్ సమ్ జనరల్ ఫీచర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ మోస్ట్ ఆఫ్ రెమెడీస్. బట్ వెన్ వీ సీ ద ఫ్రమ్ ద బర్డ్స్ ఐ వ్యూ, వీ కెన్ సీ ది ఐడియా ఆఫ్ ద ఎమోషనల్ స్టేట్, the delusion, the sensation together, and the true individualization originates. అదే మనం కోపం అంటే ఆ ఒక్క ఫేజే మనకు కనబడుతుంటుంది. పాపం వాడు దేని వల్ల కోపం చెందాడు అది మనకు తెలియదు. వాడి ఇన్నర్ బీయింగ్ లో వాడు ఏం అనుభవిస్తున్నాడు, వాడు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు మనకు తెలియదు. అఫ్ కోర్స్ 50% కేసెస్ ఈ ఎమోషనల్ బిహేవియర్తో నా దగ్గర కూడా సక్సెస్ అవుతాయి. దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్. ద ఐడియా ఈస్ టు అండర్స్టాండ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ఆల్ పెర్స్పెక్టివ్. అది కదా హ్యానిమన్ గారు ఏమి ఇచ్చారు 84 ఎఫారిజంలో? హోల్ పోర్ట్రేట్ అన్నారు, అంతేగాని సగం పోర్ట్రేట్ అనలే. చాలు మీరు ఎమోషనల్ స్టేట్ చూడండి అంతమంది అని ఆయన చెప్పలేదు. True portrait of the whole disease, that is the ideal of case taking. So coming back to Openshia, the ambitious nature which may stand similar to most remedies, but the ambitious nature of this Openshia has a base on which they sense that they lack independence. They sense they are limited by the own thing which gives them the nourishment.
They sense that they want identity. They sense that there should be a masculine quality. The seed of ego is planted here. That is the idea in this Upanishad. Next point. This remedy has more digestive symptoms. This first lo kuda cheptunnam. Many similarities, and one of the leading remedies for irritable bowel syndrome. రాసుకోవచ్చు మీరు. IBS లో ఉండేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రూప్లో ఈ ఒపున్షియా వల్గారిస్ కూడా ఒకటి. అలాంగ్ విత్ నక్స్వామిక, అలాంగ్ విత్ బెసిల్లినం, అలాంగ్ విత్ ఎలోస్. సో వాటితో పాటు మామూలుగా మనం మిగతా ఈ క్యారియోఫిలిల్స్ ఆర్డర్లో లేదా ఈ ఫ్యామిలీలో మన రెమెడీస్ ఎఫినిటీ ఎటువైపు ఉన్నాయండి? క్యాక్టస్, కార్నిజియా, జైగాన్షియా, వెరీ గుడ్, హార్ట్. కానీ ఈ పర్టిక్యులర్ రెమెడీలో ఎఫినిటీ ఎటువైపు ఉంది? ఇట్ ఈస్ మోర్ ఆన్ ద డైజెస్టివ్ ట్రాక్. ఇట్ ఈస్ మోర్ ఆన్ ద excretory idea. The excretory system and the digestive system is largely affected in this remedy. Okay, next, there is this idea for self-loathing and disgust. Failure part లోకి వెళ్ళేసరికి ఇందాక నక్స్వామిక అలాగే మనకి అక్కడైతే కంప్లీట్ పెరాలిసిస్ వచ్చింది. వీడికి సివియర్ లోతింగ్ ఉంటుంది, సివియర్ డిస్గస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అంబిషియస్ నేచర్, అంబిషన్స్, వాడు పెట్టుకున్న అంబిషన్స్ వాడు రీచ్ అవ్వలేకపోయాడో, దెర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ లోతింగ్ ఆఫ్ లైఫ్. సో ఈ ఫేజ్లో కనుక కేస్ టేకింగ్ చేసినట్టయితే మీకు అంతా ఏవో యాసిడ్ ఫాస్ లాగా, ఇగ్నీషియా లాగా చెప్తూ ఉంటాడు. అదే పెద్ద జీవితం ఏం జీవించాలనిపించట్లేదండి, ఆశయం వేస్తుంది నా మీద నాకే, ఇలా అంటాడు. మనం చూస్తే ఏమిటిలాగా చక్కగా ఇవన్నీ చెప్తున్నాడు. కానీ వన్స్ మనం అది ఎందుకండి ఇలా అనిపించింది అంటే అప్పుడు ట్రూ పిక్చర్ వస్తుంది. లేదండి చిన్నప్పటి నుంచే నన్ను అసలు ఏమీ బయటికి వెళ్ళనివ్వలేదు మా వాళ్ళు, ఎప్పుడు ఇంట్లోనే ఉంచేసేవారు, దాంతో నాకు చాలా బాధ అనిపించేది. ఏం మనకంటూ ఆ మాత్రం నేమ్ ఉండక్కర్లేదా? అందుకే నేను అప్పుడే చాలా పెద్ద గోల్స్ పెట్టుకున్నాను. ఎలాగైనా అది సాధించాలి, ఎలాగైనా సివిల్స్ చేయాలనుకున్నాను, లేదా ఎలాగైనా ICWA చేయాలనుకున్నాను, CA అవ్వాలనుకున్నాను. ఇదంతా ఆ స్టోరీ అంతా చెప్తాడు. సో ఇప్పుడు వచ్చినటువంటి సెల్ఫ్ లోతింగ్, ఇప్పుడు వచ్చినటువంటి డిస్గస్ట్ ఫర్ లైఫ్ ఆర్ డ్యూ టు సంథింగ్ ప్రయర్ హీ ప్లాన్డ్ ఫర్ ఆర్ హీ కెప్ట్ అన్ ఐడియా అపాన్. ఆ అంబిషన్ నెరవేరినప్పుడు ఈ ఫేజ్ వచ్చింది. సో ఇమీడియట్గా ఇది ఒక్కటే చూసాం అనుకోండి, మనకి గ్రూప్ అసలు దానికి వ్యతిరేకమైన గ్రూప్లో ప్రయాణిస్తాం మనం, ఇది ఒక్కటే చూస్తే. సో ఎందుకు ఈ సెల్ఫ్ లోతింగ్, ఎందుకు ఈ డిస్గస్ట్, ఇది మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఈ వింగిపోతుంది. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే వీళ్ళకి ఏ పర్టిక్యులర్ బ్లాస్ఫెమిక్ మూడ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇందాక చెప్పుకున్నాం. సో అలాంగ్ విత్ సెల్ఫ్ లోతింగ్, డిస్గస్ట్, ఆ అంబిషన్ నెరవేరినప్పుడు వీడికి కోపం కూడా వస్తూ ఉంటుంది మధ్యలో, ఆ లోతింగ్తో పాటు. ఎవరి మీద వస్తుందంటే ఎవరైతే ఇతనికి ఆ కాన్స్టెంట్ సపోర్ట్ చేస్తున్నారో, యూజువల్గా వీడే ఈ బ్లాస్ఫెమిక్ మూడ్ ఆన్ ద గాడ్ హిమ్సెల్ఫ్. అందుకని కనిపించిన దేవుడిని అలా తిడుతూ ఉంటాడు వీడు ఆ ఫేజ్లో. ఇంటెన్స్ బ్లాస్ఫెమిక్ మూడ్ అంటారు టెక్స్ట్లో. ఎందుకు ఇంటెన్స్ బ్లాస్ఫెమిక్ మూడ్ వస్తుంది? వాడు అనుకున్న అంబిషన్ నెరవేరలేదు, అంతే, వాడికి తెక్క పేచి వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసి
దేవుణ్ణి అనరాని మాటలన్నీ అంటాడు, భగవంతుడిని తిడతాడు. ఈ తిట్టిన తర్వాత ఈ సెల్ఫ్లో తను తాను తిట్టుకుంటాడు, నా మీద నాకే అసహ్యం వస్తుంది అనుకుంటాడు. ఈ ఫేజ్లో వాడికి రకరకాలైనటువంటి సిమ్టమ్స్ కనబడుతుంది, అలాంగ్ విత్ ఎన్ ఇంటెన్స్ గ్రడ్జ్, ఇంటెన్స్ యాంగర్, ఇంటెన్స్ హేట్రెడ్. ఎప్పుడు ఆ అంబిషన్స్ ఏవైతే వాడు కీప్ చేసుకున్నాడో అవి నెరవేరినప్పుడు. సో కేసు కోప్డప్ స్టేట్లో ఉందా, ఫెయిల్యూర్ స్టేట్లో ఉందా అనేది మనం జాగ్రత్తగా పసిగట్టగలగాలి. కోప్డప్ స్టేట్లో ఈ సెల్ఫ్ డిస్పేర్, డిస్గస్ట్ ఇవి రావు, వాడు ఆ అంబిషన్స్ అని చెప్తాడు. ఫెయిల్యూర్ స్టేట్లో అంబిషన్స్ చెప్పడం, ఈ ఫ్రస్ట్రేషను, ఈ యాంగరు, ఈ లోతింగు, ఈ డిస్గస్ట్ ఇవన్నీ ఇస్తాడు మనకి. సో మనం చాలా జాగ్రత్తగా, సో ఇది గనక వస్తే అసలు దేని నుంచి వచ్చిందో పట్టుకోగలగాలి ఈ ఫిజిషియన్ ఫస్ట్. లేదు అవి చెప్తుంటే అవి నెరవేరకపోతే ఏమవుతుందో పట్టుకోగలగాలి. సో ఇది మన ఆర్ట్. సో మనం రెండు చదువుకోవటం ఒకటి, రెండు కేసులో పట్టుకోగలగటం అది కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ అది ఇంకా మీకు మాస్టరీ చేయగలగాలి. చేసినప్పుడు ఈ రెండిటి తాలూకు సమన్వయం ఏదైతే ఉందో, ఈ రెండు కలుపుకుంటే మనకి వచ్చేటువంటి ఆ బిగ్గర్ పిక్చర్, ఏ కంప్లీట్ పిక్చర్, నాట్ ఏ బిగ్గర్ పిక్చర్, ఏ కంప్లీట్ పిక్చర్, దట్ విల్ బి హెల్ప్ యూ in both study and both in practice. Okay, next, great need to express but no ability. ఇదే ఫస్ట్ కూడా మనం చెప్పుకున్నాం. వాడికి పాపం కమ్యూనికేట్ అవ్వాలని ఉంటుంది, అదే క్యాక్టస్ వాడికి అనుకోండి అసలు వాడు ఇలాంటి ఫేజ్లో ఎవరితోనూ వాడు కమ్యూనికేట్ అవ్వాలనుకోడు. వాడి ఐడియా, వాడి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఈ థర్డ్ సూపర్ క్లాస్కి ఉందో అది ఎప్పుడు లోపల నడుస్తూనే ఉంటుంది. వాడు ఎప్పుడు మూల కూర్చుని ఐసోలేటెడ్గా ఉంటాడు. వాడితో మాట్లాడాలంటే మిగతా వాళ్ళకు కూడా ఏమిటండి బాబు ఆయన ఎప్పుడు అలా మొహంగా, కనీసం నవ్వడేంటి మొహంలో, నవ్వడు. క్యాక్టస్ పీపుల్ మీరు చూసినట్టయితే వాళ్ళు, మనం వెళ్ళి వాడి నోటు మన మొహంలో మొహం పెట్టి హీ అంటే ఇంకా తప్పక అంటాడు తప్ప, మనం చూసి వాడిని గబక్కన వాడి తాలూకు ఆ హార్టీ ఆ ఇనీషియల్ ఫేజ్ చూసి మనం ఏమనుకుంటామంటే వీడు ఏమిటి ప్లాటినాలో ఉన్నాడు అనుకుంటాం. కానీ క్యాక్టస్ పీపుల్ కలవలేరు సోషల్గా. నెక్స్ట్ వచ్చే ఇదే థర్డ్ సూపర్ క్లాస్లో నెక్స్ట్ వచ్చే నెపింథేల్స్ పీపుల్, వాళ్ళు కూడా అంతే, సేమ్ క్యాక్టస్ డిస్పోజిషన్ లాగా ఎవరితోనూ కలవరు. కానీ వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ప్లానింగ్, స్ట్రాటజీ ఉంటాయి, అవతల వాళ్ళని బుట్టలో ఎలా పడేయాలి. అందుకని ఈ నెపెంథెల్స్ అంటే మనం చూస్తాం డ్రాసిరా పీపుల్, వాళ్ళు ద స్ట్రాటజీ, ద నాక్నెస్, వాళ్ళ యాటిట్యూడ్తో వాళ్ళ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తారు. అండ్ దే యూజ్ అదర్ పీపుల్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్ డీడ్స్. మనం చూస్తాం నెపెంథెల్స్. తర్వాత ఇదే సూపర్ క్లాస్ కంటిన్యూ, ఇదే సబ్ క్లాస్లో నెక్స్ట్ మనకు వచ్చేటువంటి రెమెడీస్లో ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ది ఐడియా ఈజ్ దట్ దే వాంట్ టు కమ్యూనికేట్. పాపం క్యాక్టస్ లాగా ఐసోలేట్గా ఉండాలని అనుకోరు, వీడు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటారు. బట్ ఆ ఎబిలిటీ లేదు, ఎందుకంటే వీడు మాట్లాడితేనే కొంచెం సర్కాస్టిక్గా ఉంటుంది. అందుకని వీడు కమ్యూనికేట్ అనుకున్న అవతల వాడు కొంచెం ఇప్పుడే వస్తానండి నాకు అర్జెంట్ పని ఉంది, ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు. వీడికి అర్థం కాదు. ఫోన్ అక్కడే ఉండి అవతల వాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏదో అంటాడు, ఏంటి ఈ మధ్య ఈ ఫోన్ కొన్నావు నువ్వు, ఎవడు కొంటున్నాడు శాంసంగ్ ఈ మధ్య అంటాడు. వాడు శాంసంగ్ కొనుక్కుంటే మనకెందుకు, ఇంకోటి కొనుక్కుంటే మనకెందుకు. కానీ ఆ పర్టికులర్ దాంట్లో వాడు ఖచ్చితంగా ఏదో ఒకటని వాడిని ఇబ్బంది పెడతాడు. దాంతో వాడేం చేస్తాడు, ఆ అదర్ బీయింగ్ ఈ ఓపెన్షియా వాడికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. వీడేమనుకుంటాడు, ఇదేమిట్రా బాబు నేను ఎంత కమ్యూనికేట్ అవుదాం అనుకున్నా ఎవడు నాతో కమ్యూనికేట్ అవ్వనుకుంటాడు. దీన్నే వాళ్ళు ఏం చెప్పారు, దేర్ ఈజ్ నో ఎబిలిటీ. ఎందుకంటే ఒక సోషల్ ఇదిలో మనం నడుస్తున్నప్పుడు వాడి తాలూకు లైఫ్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. హెల్దీ పీపుల్ ఏంటి, మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తారు, హెల్దీ పీపుల్
షుడ్ బి లైక్ దట్ వాట్ ఈజ్ మై నీడ్ ఫర్ అదర్ పీపుల్, నేనేం చేయగలను అవతల వాడు. అంతేగాని వాళ్ళు ఏమున్నాయి అవి మనం పాయింట్అవుట్ చేసి నవ్వుకుందాం. దిస్ ఈజ్ నాట్ ఏ రియాక్షన్ ఆఫ్ హెల్తీ పీపుల్. కనిపించిన వాడినల్లా కామెంట్ చేద్దాం, this is not the idea. So these thing is the central idea of the disposition of a opensia person. నెక్స్ట్ అంబిషియస్నెస్ మనం చెప్పుకున్నాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా రాసుకోండి. గ్రేట్ నీడ్ టు ఎక్స్ప్రెస్ బట్ దేర్ ఈజ్ నో ఎబిలిటీ. అంటే ద ఐడియా ఈజ్ నో ఎబిలిటీ అంటే వాడికి అర్థం అవుతాం, వాడు కలవాలని అనుకుంటాడు, కమ్యూనికేట్ చెయ్యాలనుకుంటాడు. ఎందుకంటే నిజంగానే వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏం ఉండవు, కానీ వాడికి ఎలా మాట్లాడాలో తెలియదు. సో దెర్ ఈస్ ఎ గ్రేట్ డిజైర్ టు కమ్యూనికేట్ అండ్ దే ల్యాక్ దట్ ఎబిలిటీ. నెక్స్ట్ దెర్ ఈస్ మోర్ రిలీజియస్ ఎఫెక్షన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓపెన్షియా పీపుల్లో చాలా రిలీజియస్ ఎఫెక్షన్స్ ఉంటాయి. వైడ్ గ్రాండియర్గా చేస్తాడు. అంటే ఉదాహరణకి వాడు ఒక ఇల్లు కట్టించుకున్నాడు అనుకుందాం, మొన్న నేను కొనుక్కున్నట్టు ఒక అపార్ట్మెంట్ ఏదో కొనుక్కున్నాడు. జైపూర్ నుంచి ఒక మార్బుల్ తెప్పిస్తాడు. అదేమిటి గురువుగారు ఇక్కడే ఉన్నాయి కదా మన. లేదు సార్ అక్క, మీకు తెలియదు దాని గురించి అంటాడు. ఏదైనా గ్రాండియర్ లెవెల్లో చేయాలనుకుంటాడు. ఏమండి మెడికల్ కాన్ఫరెన్స్ అదే సెమినార్ పెడదాం రాజమండ్రిలో, అబ్బాయి ఇక్కడ కాదండి బాబు మీకు తెలియదు, షెల్టన్ హోటల్లో పెట్టాలి, 7 స్టార్ హోటల్ అది అంటాడు. ఏది చెయ్యాలనుకున్న ఒక వైడ్ గ్రాండియర్ లోంచి మాట్లాడతాడు వాడు. అలా చెయ్యాలని ఉంటుంది వీడికి, ఈ ఓపెన్షియా పీపుల్. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ముఖ్యంగా రిలీజియస్ ఎఫెక్షన్స్ లో, మిగతా విషయాల్లో అంతో ఇంతో ఉన్నప్పటికీ రిలీజియస్ ఎఫెక్షన్స్ లో ఇది చాలా పరిధి దాటిపోతుంది. సో రిలీజియస్ ఎఫెక్షన్స్ లో వాంట్స్ టు షో హిజ్ థింగ్. అదే ఆ అంబిషియస్ నేచే ఒక రకంగా, అదే దాని తాలూకు ఒక పెర్స్పెక్టివ్ ఇది. దిస్ హార్టీ గ్రాండియర్ వే ఆఫ్ సెలబ్రేటింగ్. సో అండ్ దెన్ వెన్ దిస్ అంబిషన్ wasn't done, జరగలేదు, then you will see the fall of this person. అదే ఇందాక చెప్పుకున్నాం, రైజు ఫాల్ కరెక్ట్గా చెప్పాలంటే ఆ రెండు ఇందులో ఉంటాయి ఓపెన్షియాలో. నెక్స్ట్ పాయింట్, మచ్ రేజ్, అది ఇందాక కూడా చెప్పుకున్నాం. అండ్ ఫీల్స్ హీ ఈజ్ హర్టెడ్, నేను గాయపడ్డాను, నేను హ్యూమిలియేట్ అవ్వబడ్డాను, నన్ను మార్టిఫై చేశారు, నన్ను అవమానించారు అని చెప్పి దాంతో రేజ్ డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ నాట్ పీపుల్ దట్ హైడ్ దేర్ ఎమోషన్స్. ఏదో ఇగ్నీషియా లాగా, స్టాప్ సేక్రియా లాగా, యాసిడ్ ఫాస్ లాగా. అందుకే చెప్పాను కదా, మోస్ట్ సిమ్టమ్స్ ఆర్ కరస్పాండింగ్ విత్ నక్స్వామిక్. అది ఈ రెమెడీకి ఫిజికల్ లెవెల్లోనూ మెంటల్ లెవెల్లోనూ కూడా. సో ద ఐడియా హియర్ ఈజ్ దట్ దీస్ పీపుల్ విల్ గో ఇన్ టు ఎక్స్ట్రీమ్ రేజ్ వెన్ దే గెట్ హర్టెడ్. ఒక్కొక్కసారి దే టెండ్ టు డిస్ట్రాయ్ థింగ్స్ అరౌండ్ దెమ్. అది కూడా జరగచ్చు. మామూలుగా మనం ఈ ఇనీషియల్ సూపర్ క్లాసెస్లో అంత యాంగర్ చూడం. బట్ దిస్ రెమెడీ, వెన్ దట్ అంబిషన్ wasn't done, నెరవేరలేదు వాడు అనుకున్నది, ఆర్ దెన్ దే గెట్ హర్టెడ్ బై సంథింగ్ when the expectation didn't go well, then you will see the idea of this anger, intense anger, this blasphemy, that he curses the God himself.
అండ్ రేజ్. ఇవి మనం చూస్తాం. నెక్స్ట్ అదే వెరీ అంబిషియస్ అండ్ వెన్ నాట్ achieved his ambitions you will see all the other features. అది ఇందా ఇప్పటిదాకా చెప్పుకున్నది. వన్స్ ఆ అంబిషన్స్ నెరవేరకపోతే ఆ ఫెయిల్యూర్ పార్ట్లో మీరు మిగతావన్నీ క్లియర్గా చూస్తూ ఉంటారు. ద ఫెయిల్యూర్, ద లోథింగ్, ద డిస్గస్ట్, ద బ్లాస్ఫెమీ, ద డిప్రెషన్ కూడా ఉంటుంది అంటుండో వీడికి, ద డెస్పైర్ స్టేట్. So all these will come into picture when the ambition wasn't go well. వాడు అనుకున్న అంబిషన్ నెరవేరకపోతే. అదే యాంగర్ టువర్డ్స్ హూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది అసలు థర్డ్ సబ్ క్లాస్ ఫీచరే అది కదా. ఎవరితో అయితే వీడు కేర్ తీసుకుంటున్నారో వాడితోనే డిస్టర్బెన్స్ రావడమే ఈ థర్డ్ సబ్ క్లాస్ పీపుల్ తాలూకు ప్రత్యేకత. అది అసలు జనరల్ థర్డ్ సబ్. కానీ ఇక్కడ మీకు ఇందులో ఇది ఇచ్చిన నోట్స్ ఇచ్చినప్పటికీ మోస్ట్లీ దీస్ థింగ్ విల్ రిఫ్లెక్ట్ అపాన్ గాడ్. ఈ బ్లాస్ఫెమీ అనేది మనం రిపర్టరీలో చూసినప్పుడు కూడా రూబ్రిక్స్లో ఒపన్షియా ఉంటుంది ఈ బ్లాస్ఫెమీలో. ఎందుకంటే వీళ్ళు ఆ హైయర్ విజ్డమ్ ఏదైతే ఉందో, ఆ గాడ్ అనేది ఏదైతే ఉందో, ఆ ఇంటెన్స్ రిఫ్లెక్షన్ అంటే వీళ్ళ తాలూకు ఆ డెస్పైర్ స్టేట్ అంతా ఆయన మీద చూపిస్తారు. ఎందుకంటే అందరికీ నరిష్మెంట్ చేసేది ఆయన కదా. తాత్కాలికమైన నరిష్మెంట్ చేసేది వీళ్ళు కానీ, చుట్టూ ఉన్న పీపుల్ కానీ, యాక్చువల్ నరిష్మెంట్ చేసేది ఆయన కదా. అందుకని వీళ్ళకి ఆ ఇంటెన్స్ యాంగర్ అంతా కూడా యూజువల్గా ఒక బ్లాస్ఫెమీ అంటే తిట్లు, భగవంతుడే తిట్టడం, దేవుణ్ణే అవమానించడం. ఇది మనం చూస్తాం ఇక్కడ. ఓకే, సో దిస్ ఓపెన్షియా వెన్ యు సీ ఈజ్ ఎ డే బ్లూమింగ్ ఫ్లవర్. మనం కార్నీజియాలో, క్యాక్టస్లో ఏం చెప్పుకున్నాం, ఫ్లవర్, డెజర్ట్ ప్లాంట్లో ఫ్లవర్ ఎక్కడ బ్లూమ్ అవుతుంది, డ్యూరింగ్ నైట్ టైం కదండి, అవునా కదా? హలో, అవునండి. కానీ ఈ పర్టిక్యులర్ ఓపెన్షియాలో ఇట్స్ ఎ డే బ్లూమింగ్ ఫ్లవర్. పగలే పువ్వు వస్తుంది, చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఫర్ ద పాలినేషన్ ఆస్పెక్ట్. సో దీస్ పీపుల్ ఆర్ డే లవర్స్, దే ఆర్ ఆన్ ద అంబిషియస్ సైడ్. అదే మనం మార్నింగ్ ఇది ఇష్టపడేది. దే ఆర్ బ్రైటర్ సైడ్, దే ఆర్ ఆన్ ద అంబిషియస్ సైడ్. They want to show, they want to have, they want to communicate. Whereas those people don't want to communicate. They are indifferent. They doesn't want to mingle with social other people. Hate social life. Night blooming flower. According to the doctrine of signatures, మళ్ళీ సేమ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ప్రకృతిలో ఎలా జరుగుతుందో అదే హ్యూమన్ బీయింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది in different possible ways. Okay, so this is the idea of Opuntia vulgaris. Hope you all have good understanding of the remedy. And any doubts regarding today's session మీరు అడగచ్చు. ఏమైనా ఉన్నాయండి డౌట్స్? హలో, హలో, సూపర్ చెప్పిన వాటిలో లేవండి. ఓకే ఓకే సరే. సో thank you so much for joining today's session at this early hour.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు